ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ? మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనిద్దరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనే గానీ డౌట్. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్, ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు. నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. పద, గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషిగా ఉంటుందేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ వేస్తా. పద. ఈ నగలన్నీ బంగారమేనా? బంగారము కాదు, పాడు కాదు, ఇత్తడి సరుకు. నల్లబడిపోయినప్పుడల్లా ఇలా తోగుతూ ఉండాలి. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? జయంతక్కయ్య అమ్మగారా? అమ్మగారు కాదు, జయంతక్కయ్య కాదు, నేనే. ఆడోళ్ళకి మళ్ళీ మీరు నగలు పెట్టుకోవడం ఏంటి? ఏమిట్రా పళ్ళన్నీ బయట పెట్టి ఆ వేద నవ్వు? 7 ఏళ్ల క్రితం నేను వేసిన యముడు వేషం ఫోటో ఇప్పటికి ఇవ్వలేదు. ఆ నెగిటివ్ ఎక్కడుందా వెతికాడు. అమ్మాయి, నేను నటుణ్ణి కదా, ఇవన్నీ నేను నాటకాల్లో వేసుకున్న నగలు. మీరు నాటకాలు వేస్తారా? నాటకాలు వేస్తారా? ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన నటుణ్ణి. ఓహో, మీరు నాటకం వేస్తే ఆంధ్రదేశంలో అందరూ గడగడలాడి భయపడిపోతారా? భలే అన్నావు శకుంతల. రేయ్, నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళి నా యముడు ఫోటో తీసుకునే బయటికి రాఫా. అది కాదమ్మా, నా నాటకం చూసి ఆంధ్రదేశం అంతా ఉర్రూ తలుగిపోయేది ఒకప్పుడు. ఓహో, ఒకప్పుడా? మరి ఇప్పుడేమైంది? నా శార్థం అయింది. ఆ వెధవ బూతు సినిమాలు, టీవీలు, వీడియోలు, వీసీఆర్లు, వీసీపీలు చెత్త చెదారం వచ్చి మా నాటకాన్ని చూసే నాథుడే లేకుండా పోయాడు. నగలన్నీ నల్లబడితేను తుడుచుకుంటున్నాను. మీరు ఏ నాటకం వేసేవాళ్ళండి? దుష్యంత శాకుంతలం అని. దుష్యంతుడు నాటకం వేశారా? మా ఊళ్ళో కూడా వేశారు, నాకు బాగా తెలుసు. నీకు తెలుసా? నాకు ఆ నాటకంలో పాట కూడా వచ్చు. ఏది? ఒకటి వదులు. నేనున్నానని భయపడకు. నేను మహానటుణ్ణి అయినా కొత్త వాళ్ళని ప్రోత్సహించటంలో నెంబర్ 1. పర్వాలేదు, వదులు. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చెయ్యి లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది.
అమ్మో ముత్యాలు, ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? షో. వెళ్ళా బాబు. ఎక్స్క్యూజ్ మీ, Yes? మిమ్మల్ని కాదు, నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? ఎస్. మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆ, ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? ఆ, మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఆ? ఇందులో జోక్ బాగుంది. ఆ. ఆ! ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెడిని ఆడదు కూడా మీ కేసు కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. అరే రే 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 తాత, ఏమిటిది? ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్. ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగో. నాయనమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లమిట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భారతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో, కూర్చో.